హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే ఒక చక్కటి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. నిన్నటి వీడియోలో అంటే సండే వీడియోలో నేను ఒక డ్రెస్ షేర్ చేశాను, నేనే స్టిచ్ చేసుకున్నాను అని చెప్పి. ఆ డ్రెస్ ఏం స్టిచ్ చేసుకున్నాను ఏంటి అనేది స్పెషల్ డే ఉంది తర్వాత రోజు, అందుకని అని చెప్పాను కదా. ఆ స్పెషల్ డే వచ్చేసి ఈరోజేనమాట, మండే, మై బర్త్డే, అంటే మీ కావ్య బర్త్డే అనమాట. కొత్తగా ఉన్న ఛానల్కి వచ్చారా? అయితే నేను చెప్పిన మాటలు మీకైతే అర్థం కావు. నా సండే వ్లాగ్ అయితే పూర్తిగా చూసేసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది. చూడలేదా? అయితే వెళ్ళి చూసేసిరండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. మీకు ఎక్కడన్నా ఏమన్నా అనిపించినా సరే వెంటనే నాకు కామెంట్ చేసేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తానన్నమాట. ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి. ముందుగా చెప్పాను కదా బర్త్డే అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట, నా దగ్గర ఉన్న చిన్న మిషన్తో. అయితే మనం బర్త్డే రోజు పొద్దున్నే ఇంటి దగ్గర అయితే పూజ చేసేసుకొని గుడికి వెళ్తాం కదా, అదే విధంగా నేను మార్నింగే లేచి మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక దేవుడికి అయితే దీపం పెట్టేసి పాయసం ప్రసాదంగా చేశాను అనమాట. అది కూడా ప్రసాదం పెట్టేసి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా ఊర్లో ఉండే గ్రామ దేవత గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ గుడి కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి మా ఊరి గ్రామదేవత, అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంటికి వచ్చేసాక ఇంకోండి టిఫిన్కి వచ్చేసి గారెలు అయితే వేస్తున్నాను, అదైతే రుబ్బుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ రెసిపీస్ అయితే ఈరోజు ఏం షేర్ చేయడం లేదు, నార్మల్గా వంకాయ కూర ఇంకా రసం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి మా పాపను అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాక ఆమెకి మంచిగా లంచ్ పెట్టేసి మంచిగా పడుకున్నాం ఇద్దరము. అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయిపోయాక క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ కూడా దేవుడికి ధూపం అనేది చూపిస్తాను కదండి, దానికోసం అయితే ఇలాగ ఉర్లీలో పువ్వులు వేసుకొని రెడీ చేసుకొని ఇంకా దేవుడికి అయితే మంచిగా అగరబత్తి ధూపం చూపించేయాలి. అయితే బర్త్డే స్పెషల్గా మా హస్బెండ్ అయితే నాకు సర్ప్రైజ్గా ఒక కేక్ అయితే తీసుకొచ్చారు. అది వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అంట, చాలా టేస్టీగా ఉందండి, జ్యూసీగా. అదైతే ఇప్పుడైతే వస్తుంది, అక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. మేము బర్త్డే రోజు ఎలా స్పెండ్ చేసామనేది కేక్ కటింగ్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. అయితే నా ఉర్లీనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను, చూసారా కృష్ణుడు నవ్వుతూ ఎంత బాగున్నారో. ఉర్లి నిండుగా ఉండాలంటే ఇలాగ రేఖలను విడదీసి మధ్యలో ఒక పువ్వు పెడితే నిండుగా అయిపోతుంది. ఇదిగోండి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళి ఇలాంటి కేక్ అయితే తీసుకొచ్చారనమాట. ఇదైతే ఫస్ట్ టైం మేము టేస్ట్ చేయడము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ క్రీమ్ ఎక్కువ ఉందన్నమాట, అంటే ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంది. ఇంకా కేక్ వచ్చేసి అంటే స్పాంజీనెస్ ఉంటుంది కదా కేక్లో, అది వచ్చేసి చిన్న పీస్ ఉందన్నమాట లాస్ట్లో అంతే. కానీ ఫస్ట్ టైం కాబట్టి అంత అలా అనిపించలేదు, మళ్ళీ ఇంకొకసారి తింటే కొంచెం మళ్ళీ తినాలనిపిస్తుందేమో. కొంచెం డిఫరెంట్గానే ఉంది కానీ బాగుంది టేస్ట్ వచ్చేసి. కేక్ తీసుకొచ్చేసాక ఇంకా కేక్ కటింగ్ అనమాట. నార్మల్గానే కేక్ కటింగ్ చేసేసుకున్నాము ఇంట్లో. మేమున్నాం మా చిన్న ఫ్యామిలీతో. నేను ఇలాగా నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరిగాయి.
మా హస్బెండ్ నాకు తెచ్చిన ఈ కేక్తో నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరిగాయి అన్నమాట. అయితే బర్త్డే సెలబ్రేషన్కి మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే అక్కడ కేక్ పెట్టిన టేబుల్ మీద ఉందన్నమాట. ఎవరైనా గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒక పాయింట్లో నచ్చే ఉంటుంది కదా, ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి. ఇంతకీ గిఫ్ట్ ఏంటనేది ఎవరైనా గెస్ట్ చేశారా? నేను క్లూ అయితే ఇస్తున్నాను. కేక్ కట్ చేసాం కదా, ఆ టేబుల్ మీదే డెకరేషన్గా పెట్టాను అనమాట. ఒక పార్ట్లో ఫ్లవర్స్తో పాటు అది కూడా అక్కడే ఉంది. ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేసిస్తున్నాను. ఇది మా చిన్న ఫ్యామిలీతో నేను జరుపుకున్న నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. కొత్తగా ఉన్న వీడియో చూస్తే సబ్స్క్రైబ్, నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజుటి వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.